హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. ఈరోజు నేను ఒక సూపర్ హిట్ టేస్టీ కాంబినేషన్ చికెన్ ఫ్రై పెప్పర్ రసం చేసి చూపించబోతున్నానండి. చికెన్తో కమ్మగా, మిరియాలతో ఘాటుగా ఈ వింటర్ సీజన్కి సూట్ అయ్యేలా భలేగా ఉంటుందండి ఈ రెసిపీ. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిరియాల రసం కోసం 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 4 టొమాటోల ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, మీకు ఇష్టమైన ఎనీ బ్రాండ్ రసం పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఇది ఆప్షనల్ అండి. నిమ్మకాయ సైజు చింతపండు, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. రసం బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర మిక్చర్ని వేసుకుని ఇంకా దాదాపు 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ మ్యాష్ చేస్తూ రసాన్ని వడగట్టుకోవాలి. ఆ తరువాత మిగిలిన పల్ప్లో కూడా కాస్త నీళ్లు వేసుకుని ఇంకా మ్యాష్ చేసి రసాన్ని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని అది వేడెక్కగానే ముందుగా ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడుతూ ఉంటే దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అవి కాస్త వేగాక 1 ఉల్లిపాయ స్లైసెస్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిరియాల రసం వేసుకుని బాగా కలుపుకోవాలి. రసం ఆల్రెడీ మరిగింది కాబట్టి మళ్ళీ మరిగించాల్సిన అవసరం లేదు. 2 నిమిషాల పాటు రసం కాస్త హీట్ అవ్వగానే కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సూపర్ డూపర్ పెప్పర్ రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రై సంగతి చూద్దాం. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. ముందుగా 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 నిమ్మకాయ రసం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, ఇలా చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు పీసెస్ అన్నీ సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అవ్వాలంటే మీరు చికెన్ బ్యాక్ పార్ట్ కొనుక్కొని తెచ్చుకోవాలండి. చికెన్ బ్రెస్ట్ ఫ్రైకి అస్సలు సూట్ అవ్వదు. ఇప్పుడు మ్యారినేట్ అయిన ఈ చికెన్కి 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 యాలకులు, 5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. మసాలా మిక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకుని ముందుగా 2 మీడియం సైజు ఉల్లిపాయ స్లైసెస్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత చిటికెడు పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చికెన్ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకుని మసాలా చికెన్కు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఒక 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చికెన్ చక్కగా రోస్ట్ అయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి. గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఇలా మిరియాల రసం వేసుకుని అలా ఓ చికెన్ ముక్క నంచుకొని హలో అంటే చలి గిలి అన్ని పొలోమని పారిపోతాయి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటా మరి. బాయ్ బాయ్.